జిల్లాలో పెసలదిన్నె గ్రామానికి ఎన్నో ఏళ్లుగా రోడ్డు లేక గ్రామస్తులు విసిగి వేసారిపోయారు. పెసలదిన్నె నుండి పెద్దమర్రివీడుకు రోడ్డు వేయాలంటూ ప్రజాప్రతినిధులకు ఎన్నో అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదు. దీంతో తామే సొంతంగా ట్రాక్టర్లు, జేసీబీలతో రహదారి నిర్మాణానికి పూనుకున్నారు. 4 కిలోమీటర్ల మేర గ్రావెల్ రోడ్డును రైతులు, ప్రజలు కలిసి సొంతంగా నిర్మించుకున్నారు. ఇకనైనా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తమ కష్టాలు శాశ్వతంగా తొలగిపోయేలా సీసీ రోడ్డు వేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇంతకుముందు సీఎంలు కూడా పెట్టినాం సార్, సీఎంలు పెట్టినాము, ఎమ్మెల్యే పెట్టినాము, ఎంపీ ఉన్నప్పుడు ఇచ్చినాం సార్, ఎంపీలు లెటర్ ఇచ్చినాం, సంతకాలు చేసుకున్నాం, చాలా పెట్టినాము సార్. ఇంకా అవన్నీ ఎన్ని దినాము చిన్న కాదు, ఊళ్ళు అందరూ కూడా రైతులు సంతకాలు చేసుకుని పెట్టినారు సార్. మేము ఒకరింటి కూడా ఊరు చాలా మంది కూడా పెట్టినారు, ఎవరి నుంచి అయితే కూడా రాలేదు సార్. అది దాంట్లో సార్ 200 మీటర్లు ఏమో చేసినారు సార్, తిరగంగా దాంట్లో ఏం బిల్లు లేదు, డబ్బులు లేదు కాదు, మళ్ళీ నిధులు లేవని ఆపేసినారు సార్. అది కాల్చుంటే మీరు కూడా వీడియో చూసుకున్నారు సార్. అట్లా 200 మీటర్లు సార్ అయినది. మాకోటి కాదు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. రాత్రి వాన పడితే పొలాలకు మందు చల్లుకోవాలా, మందు సంవత్సరం వేసుకోవడానికి కూడా లేదు సార్. ఒక్క మంది సంవత్సరం వేసుకుంటారు, ఆ మందు సంవత్సరం 3 మాత్రం మోసుకోవాలి. మా చేనికి బండ్లు అయితే రావు, ఒక్క మంది సంవత్సరం 3 మాత్రం మోసుకొని రావాలా. 2 ఆలమ కూడా పిల్లగాడిగా పెట్టుకొని మోసుకొని రావాలి చేనికి. అటైతే చేనికి వెళ్ళుకుంటాం, లేకుంటే ఇంటికాడ. ఇంకా బండ్లు అయితే ఏది రాదు, బైక్ రాదు, ఎదురు బండి రాదు, ట్రాక్టర్ రాదు. అటువంటి ఇబ్బంది పడుతున్నాం సార్ రైతులు అయితే. ఈ రస్తకి వచ్చి పని చేసుకుంటాం సార్. మేమైతే ఎవరు రారికి మాకు తప్పింది కాదని ఎదురు మా రైతులు అంతా రాత్రి మబ్బులు మాట్లాడుకున్నాం. 4 గదుల నుంచి ఈ రోజు పెట్టుకొని మాట్లాడుకొని తొలగుతాం సార్. నెత్తి కింద రైతులను తీసుకుని